అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రచారం చేసిందో ప్రభుత్వం చేపట్టిన తర్వాత 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో మార్చి 11వ తారీఖు ఇందిరమ్మ ఇళ్లకి శ్రీకారం చుట్టబోతుందంటూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. దాని గురించి అసలు పారదర్శకంగా ఎలా జరగబోతుంది అంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా చోట్ల నిరుపేదలైనటువంటి వాళ్ళు కానివ్వండి, పూరి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది నిరుపేదల కళ, సొంత ఇంటి కళ అసలు నెరవేరబోతుందా అంటే దానికి ఎవరు అర్హులు, అసలు ఎలాంటి పారదర్శకాలు తీసుకొని ఎవరు అర్హులని వాళ్ళు నిర్ణయించబోతున్నారు ఏంటనేది రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మనతో శేషు గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. అలానే ఇప్పుడు ఇది ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారు, గృహలక్ష్మికి సంబంధించి ఆల్రెడీ ప్రజాపాలనలో చాలామంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా తీసుకోబోతున్నారా లేకపోతే గతంలో ఉన్న వాటిని పరిశీలిస్తున్నారా, అసలు ఎవరికి ఇవ్వబోతున్నారు. అలానే 5 లక్షలు ఏదైతే ఒక స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, లేదు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే సొంత ఇంటి కళ ఏదైతే ఉందో స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వాలన్న పాలసీ కూడా వీళ్ళు తీసుకురావడం, అదంతా కూడా పూర్తిగా వివరంగా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం చెప్పిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గృహలక్ష్మి, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇన్ని పథకాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, కానీ నిరుపేదలైనటువంటి సొంత ఇంటి కళ అసలు నెరవేరేనా? ఈ అసలు అర్హులైన వాళ్ళకి నిజంగా అందుతాయా? తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇళ్ళు కట్టించి ఇస్తామనేటటువంటి ఒక హామీని ఇవ్వటం జరిగింది. 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఎంతగా ఉపయోగపడ్డాయనే విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్యారంటీని అమలు చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, మార్చి 11వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇళ్ళు, మరొక 6 గ్యారంటీలో మరొక గ్యారంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని మేము ప్రారంభించబోతున్నామనేటటువంటి విషయాన్ని చెప్పారు. దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈ పథకానికి, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 7,760 కోట్ల రూపాయలను కేటాయించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టించడానికి మేము బడ్జెట్లో ఇన్ని నిధులు కేటాయిస్తున్నామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పారు. దాంట్లో భాగంగానే మార్చి 11వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో, ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చారు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇచ్చారు. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేటటువంటి క్రమంలో, మరి ముఖ్యంగా పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి విధంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామనేటటువంటి హామీని ఇచ్చారు. గత ప్రభుత్వాలు అగ్గిపెట్టెల్లాంటి ఇందిరమ్మ ఇళ్లను కట్టించారు. అట్లా కాకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే కట్టిస్తామనేటటువంటి హామీని ఇవ్వటం జరిగింది. పేద ప్రజలు చాలా ఆశపడ్డారు. మామూలు అసలు ఇల్లు వస్తేనే సంతోషపడేటటువంటి పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వమే కట్టిస్తుంది అన్నప్పుడు ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో అప్పటి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము కట్టినటువంటి ఇళ్ళు రమారమి 2 లక్షల ఇళ్ల కంటే ఎక్కువ కట్టలేకపోయారు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని గందరగోళం చేసినటువంటి సందర్భం, అవినీతి చేసినటువంటి సందర్భం, నిజమైనటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వనటువంటి సందర్భం, ఇళ్ళు కట్టి కూడా పేదలకు ఇళ్ళు ఇవ్వనటువంటి సందర్భాన్ని అనేక సందర్భాలు మనం చూసాం. ఎక్కడిదాకా ఎందుకు, మన వరంగల్లో కానివ్వండి, హన్మకొండలో కానివ్వండి, కట్టి ఇప్పుడు మరుగున పడిపోయి అసలు అవి పనికి రాకుండా అయిపోయే స్థితికి వచ్చింది. ఎంతోమంది వరదలకి లేకపోతే కబ్జాలకు గురైన వాళ్ళు చాలామంది నిరుపేదలు ఉన్నారు, ఇప్పటికీ అందుబాటులో రాలేదు. మరి దాని మీద ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? హన్మకొండ లాంటి పట్టణంలో, అంబేద్కర్ నగర్లో, భగత్ సింగ్ నగర్లో 500కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి 7 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా
ఇంతవరకు లబ్ధిదారులకు మనం ఇవ్వలేకపోయామంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఎంత నత్తనడకగా నడిచింది, ఎంత నిర్లక్ష్యంగా నడిచింది అనేటటువంటి విషయం చెప్పడానికి అది ప్రధానమైనటువంటి ఉదాహరణ. దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్లయితే ఒక 2 లక్షల ఇళ్ల కంటే ఎక్కువ కట్టించలేకపోయారు. అట్లా కాకుండా లాస్ట్ అంటే 2023-24 బడ్జెట్ వరకు 4 బడ్జెట్లలో అప్పటి ప్రభుత్వము 50,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2023-24 బడ్జెట్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది, కానీ ఖర్చు పెట్టలేదు కదా. తర్వాత రెండోసారి అధికారంలోకి రావడానికి 2018 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము మేము ఇల్లు లేనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంతో పాటు ఇల్లు కట్టుకుంటామని, అంటే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామనే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్తూ 5 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తామని చెప్పి దానికి గృహలక్ష్మి అని పేరు పెట్టి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అసలు ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన దాఖలా లేదు కదా. అదే ఎన్నికలకు ముందు వీళ్ళు డబ్బులు ఇవ్వబోయే సరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఒక్కళ్ళకు కూడా గృహలక్ష్మి పథకం కింద వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 3 లక్షలు ఇవ్వలేదు. అంటే ఒక గృహ పథకము అంటే ఆవాస్ యోజన పథకము 10 సంవత్సరాల్లో ఒక అబాస్పాలైపోయింది. పేదవాళ్ళు తమ సొంత ఇంటి కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఉన్నటువంటి సందర్భం, వాళ్ళు కళ్ళు పోయినాయి కానీ వాళ్ళకి ఇల్లు రాలేదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మీరు ఆవాస్ యోజన అన్నారు. ఆవాస్ యోజన అన్న పేరు కేంద్ర ప్రభుత్వం. కేంద్రం బడ్జెట్ ఇచ్చి కేంద్రం కట్టించే ఇల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందా, విఫలమైందా? అదే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంటుంది. ఇప్పటివరకు ఆ ఆవాస్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల ఇళ్ళు కట్టామని చెప్తున్నారు. మొన్న పెట్టినటువంటి 2024-25 బడ్జెట్లో కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్ళు ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందే కట్టిస్తామని చెప్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళు మంజూరు చేస్తే దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి అనుసంధానం చేసినటువంటి సందర్భం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ఇల్లు కట్టడానికి 1,80,000 రూపాయలు దరిదాపు వస్తున్నటువంటి సందర్భం. దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలోనే మెర్జ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని, కానీ ఆ స్థాయిలో అంత వేగంగా ఇళ్ళు కట్టలేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఇళ్ళు కట్టించేటటువంటి కార్యక్రమానికి 6 గ్యారెంటీలు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. సంతోషం, ఇప్పటికైనా వీళ్ళు వచ్చినటువంటి కొత్తలోనే ఈ ఇందిరమ్మ ఇళ్లపైన దృష్టి పెట్టడం, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం. అయితే నేను విమర్శించట్లేదు, కానీ నేను ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అప్పీళ్ళు, సూచనలు ఏంటి అంటే, గత ప్రభుత్వం లాగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఫార్స్గా చేయకండి. నిజంగా లబ్ధిదారులను ఎంపిక చేయండి. నిజమైనటువంటి లబ్ధిదారులు అవినీతి లేకుండా ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. శాంక్షన్ చేసినటువంటి ఇళ్లను త్వరితగతిన కట్టించి వాళ్ళ కళను నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇస్తున్నామని చెప్పినటువంటిది తొందరగా పూర్తి చేయండి. తొందరగా పూర్తి చేసి మళ్ళొక టర్మ్లో, మళ్ళొక దఫాలో ఏ నియోజకవర్గాల్లో ఎంతమందికి ఇళ్ళు లేవు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి డాటాను సేకరించి వాళ్ళకి 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తరచూ బహిరంగ సభల్లో కానీ మీటింగ్లలో కానీ చెప్పిన మాట ఏంటి అనంటే, నేను గుడిసెలు లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా కళ అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ మనం ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లను హామీ ఇస్తుంది కదా. ఈ ప్రభుత్వానికి కూడా ఉండాల్సింది ఏంటంటే, పేద ప్రజలకు ప్రతి వార్డుకి ఇంటిని అందించేటటువంటి కార్యక్రమాన్ని ఈ పథకంలో కనుక తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు, నిజంగా ఇందిరమ్మ కలలు కన్నటువంటి గరీబీ హఠావో నినాదాన్ని నిజం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు, మీరు 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి కేటాయించినటువంటి సందర్భంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే, మీరు ఇస్తున్నటువంటి నామ్స్, ఇప్పుడు మార్చి 11వ తారీఖు నుంచి ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు, కానీ ఇంతవరకు ఇంటి డిజైన్ చేయలేదు, నామ్స్ ప్రిపేర్ చేయలేదు. ఎవరికి లబ్ధిదారులు, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులా, లేకపోతే ఇల్లు లేని ప్రతి పేదవాడు లబ్ధిదారుడా, ఇల్లు లేని ప్రతి వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులా అనేటువంటి, అసలు ఎవరు అర్హులు, ఎవరు ఏంటన్నది వాళ్ళు ఎలా తీసుకోబోతున్నారు, పారదర్శకంగా అసలు ఎలా జరగబోతుంది, మీ అంచనా ఏమనుకుంటున్నారు, అసలు ఎవరికి అందుద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు పథకాన్ని ప్రారంభిస్తున్నా ఉన్నారు, కానీ పథకం ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే, స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు
విడుదల చేయాలి. వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు పొందటానికి అర్హులు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలతో పాటు ఈ మనం ఇచ్చేటటువంటి 5 లక్షలతోటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సొంత ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వటం, సొంత ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వటం. ఈ 5 లక్షల రూపాయలతోటే ఇల్లు పూర్తి చేసుకునేటటువంటి ఒక డిజైన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొత్త డిజైన్స్ వస్తున్నాయి. 3 రోజుల్లో ఇల్లు కట్టేటటువంటి టెక్నాలజీ వచ్చింది, డిజైన్ వచ్చింది. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ గృహ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో అద్భుతమైనటువంటి టెక్నాలజీ వచ్చినటువంటి ఈ సందర్భంలో, అతి తక్కువ రేటుకి ఇల్లు కడుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ 5 లక్షలలోనే ఇల్లు పూర్తి అయ్యేటటువంటి ఒక డిజైన్ ఇవ్వగలిగితే పేదవాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఇళ్ళను పూర్తి చేసుకోగలుగుతారు. కానీ 5 లక్షలకు ఇల్లు పూర్తి కాకపోతే ఆ భారాన్ని పేద ప్రజలు మోస్తారా? మోయలేనప్పుడు అటువంటి ఇల్లు సకాలంలో ఎట్లా పూర్తవుతుంది? పడాబడి గోడలు అట్లనే ఉండేటువంటి సందర్భాలు ఎన్నిసార్లు మనం చూసాం. కాబట్టి అట్లాంటివి కాకుండా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు, 5 లక్షల్లోనే ఇల్లు పూర్తయ్యేటటువంటి ఒక డిజైన్, తర్వాత స్పష్టంగా ఈ పథకానికి ఎవరు అర్హులు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తుంది ఏంటంటే ప్రజాపాలనలో అభయహస్తం కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ అర్హులే అని చెప్తున్నారు. కొంతమేరకు దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం. అట్లాంటి వాళ్ళు దరిదాపు 40 లక్షలకు పైగా గృహ ఇళ్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. మొన్న మనం చేసినటువంటి డిబేట్లో కూడా మాట్లాడుకున్నదే, ఇది ఏం కొత్తది కాదు. తెల్ల రేషన్ కార్డు కోసం చాలా మంది అప్లై చేసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇప్పుడు అర్హులని ఒకవేళ వాళ్ళు అంటే, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. అసలు ప్రారంభించడం వేరు, అర్హులైన వాళ్ళకి అందించడం వేరు. నిజమైన ఈ ప్రభుత్వ ఫలాలు నిరుపేదలకు అసలు అందేనా? అదే ఇది ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. ఇది కంటిన్యూగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కొనసాగించేటటువంటి ప్రోగ్రాం కాబట్టి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మేము తొందరలోనే అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి షార్ట్ అవుట్ చేసి ఎవరు అర్హులో వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ దఫాలో లబ్ధిదారులు ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు పొందలేకపోయినా వైట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మరొక దఫాలో, మరొక ఫేజ్లో వచ్చేటటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు వాళ్ళు లబ్ధిదారులు అవుతారు. కానీ ప్రశ్న అది కాదు. ఇవాళ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ గ్యారంటీ పనిచేయాలి. రెండోది వేగవంతంగా పనిచేయాలి. మూడోది అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. నాలుగోది నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐదోది ఈ పథకంలో ఉన్నటువంటి మనం ఇస్తున్నటువంటి డబ్బుల్లోనే ఇల్లు పూర్తయ్యేటటువంటి ఒక స్పష్టమైనటువంటి డిజైన్ ఇవ్వాలి. మీకు ఉదాహరణ చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మనలో ఉండి విడిపోయినటువంటి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం 31 లక్షల మందికి కట్టించి పట్టాలు ఇచ్చింది ఇళ్ళని. కానీ పక్కనున్న మన రాష్ట్రం ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఈ గృహలక్ష్మి అని లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని ఎందుకు అలసత్వం చేస్తుంది? పక్క రాష్ట్రంలో జరుగుతుంది, మన రాష్ట్రంలో ఎందుకు జరగట్లా? అంటే మన నుంచి విడిపోయి వాళ్ళు ఇదవ్వాలనుకున్న టైంలో వాళ్ళు అంత డెవలప్ అవుతున్నారు. మన దగ్గర మిగులు బడ్జెట్తో బయటకు వచ్చిన వాళ్ళం మనం ఎందుకు కట్టలేకపోతున్నాం? అదే గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ గృహ పథకము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకము తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనేటటువంటి విషయాన్ని వాళ్ళు అంత వేగంగా డబుల్ బెడ్రూమ్ పథకం ప్రారంభించినంత వేగంగా అమలు చేయలేకపోయారు. దానికి ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంట్రాక్టర్లకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు సరిపోలేదు కాబట్టి కాంట్రాక్టర్లు వేగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వమే ముందుకొచ్చి మరిన్ని నిధులు కేటాయించాల్సిన, నేను చెప్పాను కదా, గత 4 బడ్జెట్లలో 50,000 కోట్ల రూపాయలు కేటాయించి కూడా ఖర్చు చేయలేదు. అంటే పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. పథకాన్ని వేగంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలోనూ ఆ పథకం పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనం భావించాలి. అట్ ద సేమ్ టైము ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒక యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు కట్టించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 31 లక్షల మందికి ముందు సెంటున్నర భూమి ఇచ్చారు. వాళ్ళు ఇళ్ళు కట్టలేదు, కాలనీలే కట్టారు. అంటే ఊరు బయట ఒక ప్రత్యేకమైన 600-500 ఎకరాలను ప్రభుత్వమే సేకరించి ప్రజలకు సెంటున్నర భూమి ఇచ్చి దాంట్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక డిజైన్ అయినటువంటి ఒక ఇల్లుని తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని దానికి అనుసంధానం చేస్తూ ప్రభుత్వమే ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే ఆ ప్రభుత్వము 2019 తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 10 లక్షలకు పైగా ఇళ్ళు కట్టించి లబ్ధిదారులకు ఇచ్చింది. ఇంకో 20 లక్షల ఇళ్ళు ఆన్గోయింగ్లో ఉన్నాయి.
అంటే ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే మీరు అన్నారో దాన్ని ఉపయోగించుకున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ బడ్జెట్ ఎటు వెళ్ళింది? అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంతో అనుసంధానం చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇళ్ల పథకాన్ని పూర్తి స్థాయిలో తీసుకురాలేకపోయారు, పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయలేకపోయారు. అందుకే నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేసేటటువంటి అప్పీల్ ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం. ఇవాళ పేదవాడికి కావలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటి? ముఖ్యంగా పట్టణాల్లోనైతే 2 టైర్ 3 టైర్ పట్టణాల్లోనైతే ఇళ్ళు లేనటువంటి పేదలు రెంట్కున్నటువంటి రెంట్లు కట్టలేక స్లమ్స్లో బతుకుతున్నారు. గుడిసెలు వేసుకొని రోడ్డు పక్కన బతుకుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడికి ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ప్రభుత్వాలు కట్టించి ఇచ్చేటటువంటి కార్యక్రమే చేయాల్సింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి పథకంగా భావించి ఇంకా మొన్న బడ్జెట్లో 7,760 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తూ నిర్దేశిత లక్ష్యాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా గృహం లేకుండా ఇల్లు లేకుండా బాధపడనటువంటి స్థితిని తీసుకొస్తే నిజంగా వాళ్ళు ఇస్తున్నటువంటి హామీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినట్లే. అంటే ఈ తెలంగాణ రాష్ట్రము ఈ 5 ఏళ్లలో గుడిసెలైనటువంటి రాష్ట్రంగా తీసుకువెళ్తే నిజంగా వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనేటటువంటి హామీకి సార్థకత చేకూరుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడమే కాదు, అంతే వేగంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. ఇస్తున్నటువంటి 5 లక్షల్లోని ఇల్లు పూర్తి చేసే విధంగా డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతికి ఆస్కారం లేకుండా మధ్యలో దళారుల్ని కూడా తప్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు మధ్యన వారధిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులే ఉండాలి. మధ్యలో ఏ దళారులు మధ్యలోకి వచ్చినా ఇప్పుడు మన హన్మకొండ వరంగల్లో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాగే మిగిలిపోతుంది మళ్ళీ ఈ కళ. గత ప్రభుత్వం చేసిన ప్రధానమైనటువంటి తప్పు ఏంటి అంటే, ఈ ఇళ్ల కేటాయింపు ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టడం వల్ల పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పథకంలో వచ్చినటువంటి కొద్దిపాటి ఇళ్ళు కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదు. 10% నిజమైనటువంటి లబ్ధిదారులు కూడా గృహాలు పొందలేకపోయారనేటటువంటి విమర్శ వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వము ఎవరికిచ్చినా, పార్టీ కార్యకర్త అయినా, పార్టీ కార్యకర్త కాకపోయినా, పార్టీ సానుభూతిపరుడైనా, పార్టీ సానుభూతిపరుడు కాకపోయినా, పార్టీ ఓటర్ అయినా, ఓటర్ కాకపోయినా, ఇల్లు లేకపోవటమే వాడి అర్హత అండి ఈ పథకం కింద. వాడికి వైట్ రేషన్ కార్డు ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా అనేది కాదు. నిజంగా ఇల్లు లేనివాడు అంటే పేదవాడి కిందనే భావించాలి కదా మనం. ఇల్లు లేకపోవటమే కదా వాడి పేదరికం. కాబట్టి పేదరికంలో ఏ కులంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, పేదరికపు రేఖ క్రింద ఉన్నటువంటి వాడిగానే మనం భావించాల్సి ఉంటుంది. వాడికి వైట్ రేషన్ కార్డు లేకపోయినా వాడు పేదవాడిగానే మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పథకము అమలులో కలెక్టర్లని రెగ్యులేటరీ అథారిటీగా పెడితే నిజమైనటువంటి లబ్ధిదారులకు చాలా మేలు జరుగుతుంది. మళ్ళా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రుల జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా పథకంలో అవినీతి జరుగుతుంది, పథకంలో లబ్ధిదారులకు ఇళ్ళు రావు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, రెగ్యులేటరీ అథారిటీ, ఇళ్ల కేటాయింపు అథారిటీ కలెక్టర్ల ఆధీనంలో ఉంటే, కలెక్టర్ల ద్వారా జరిగితే కొంత మేరకు పథకం అమల్లో పారదర్శకత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే పథకాన్ని ప్రారంభిస్తున్నారు, ఆహ్వానిస్తున్నాం. కానీ ఈ పథకం అమలులో కావలసినటువంటి మార్గనిర్దేశకాలు, నిబంధనలను, డిజైన్ని స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి వచ్చిన తర్వాత ఈ పథకం యొక్క సాధ్యాసాధ్యాలపైన, ఈ పథకం యొక్క ఇంప్లిమెంటేషన్ పైన మరికొంత అవగాహన వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏంటి అంటే, ఇది మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం. ఈ పథకంలో అవినీతికి తావు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా గనక మీ లక్ష్యాలను, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఇల్లు ఇవ్వగలిగితే ఇది ఇందిరమ్మ రాజ్యం అవుతుంది. ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాం. విన్నారు కదా, ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి 11వ తారీఖు ఇందిరమ్మ ఇళ్ళకి శ్రీకారం చుట్టబోతున్నారు అంటూ ఏదైతే వార్తను వెల్లడించారో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే అందించడం జరిగింది. కానీ ఇది కేవలం అమలుకి శ్రీకారం చుడుతున్నారు, ఇంకా ఏంటి డిజైన్ ఏంటి, ఎవరు అర్హులు ఏంటి అనేది స్పష్టం చేయలేదు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా అర్హులైన వాళ్ళకి, నిజమైన నిరుపేదలకి సొంతింటి కల నిజం చేసే తోవలో కలెక్టర్లని నియమించడం జరిగితే, వాళ్ళకి అథారిటీ ఇవ్వడం కనుక జరిగితే ఎవరికీ సంబంధం లేకుండా
కాకుండా నిజమైన నిరుపేదలకి అర్హులైన వారికి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చాలా మంచి పేరు తెచ్చే ఇదవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి పథకం కింద డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టించి ఇప్పుడు శిథిలావస్థకి చేరినా సరే అర్హులైన వారికి అందివ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారో అలానే స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇంటి కళ నెరవేర్చబోతున్నారో దాన్ని పారదర్శకంగా చేయాలి. ఎలాంటి దళారులకి మధ్యలోకి వెళ్లకుండా ఇటు నేరుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా కలెక్టర్లని అథారిటీ కనుక ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా అర్హులైన వారికి అందరూ ఇవ్వడం జరుగుతుంది. అర్హులందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అంటున్నారు. కానీ ఇది నిజంగా నిజమైన నిరుపేదల సొంత ఇంటి కళ నెరవేరేనా? పేదవాడి సొంత ఇంటి కళగా నిలబోతుందా లేకపోతే నిజమవబోతుందా? ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ విషయం గురించి పూర్తి అవగాహన మనకి శేష్ గారు అయితే అందివ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.